శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వరుసగా 4వసారి సమావేశం వాయిదా పడటం తీవ్ర చర్చకు తెరలేపింది. ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేయడం, వైసీపీ సభ్యులు గైర్హాజరు కావడంతో కోరం లేక మీటింగ్లు వాయిదా పడుతున్నాయి. దీంతో వైసీపీ సభ్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సంఖ్యాబలంగా చూసుకుంటే వైసీపీకి 13 మంది, టీడీపీకి 7 సభ్యులున్నారు. తాజాగా జరిగిన సమావేశానికి కేవలం వైసీపీకి చెందిన ఓబులపతి చైర్మన్ హోదాలో మాత్రమే హాజరయ్యారు. అయితే వైసీపీకి చెందిన మిగిలిన 12 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని చైర్మన్ ఓబులపతి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తరచూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడడంతో పట్టణ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. మున్సిపల్ సమావేశాలకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరవుతుండటంపై టీడీపీ కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటూ సమావేశాలకు రాకుండా వైసీపీ కౌన్సిలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇక సమావేశం జరుగుతున్నప్పుడు అసలు కౌన్సిలర్లు ఎందుకు రావటం లేదు, అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ సమావేశంలో ఆవేశంతో 20వ వార్డు కౌన్సిలర్ రత్నప్ప ప్రశ్నించారు. పుట్టపర్తిలో ప్రజాస్వామ్య విలువలు దిగజారిపోతున్నాయని కౌన్సిల్ రద్దు చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఇక బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఈ కౌన్సిల్ ను తక్షణమే రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు రత్నప్ప. 6 నెలలకు ఒకసారి కూడా సమావేశపరచడం లేదు. సమావేశపరిచినప్పుడు ముక్కుబడిగా ఏదో సమావేశమైందంటే అయినట్లు సమస్యలు, ఎటువంటి సమస్యలు కౌన్సిల్ నందు ప్రస్తావనకు రాలేదు. ఒకవేళ వచ్చి ఏదైనా సమస్య ఉందంటే సమస్యలు పరిష్కరించడానికి డబ్బులు అవసరం. ఏ దానికి కూడా ఆయన సపోర్ట్ చేసి చైర్మన్ గారు సంతకాలు పెట్టడు. బిల్లులు రావు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చి పనులు చేసేటువంటి పరిస్థితి లేదు. సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ పాలక మండలిని రద్దు చేసి, ఎందుకంటే 6 నెలలు కంటిన్యూ అయిందనమాట సమావేశం కాకుండా. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ ఒక్క కౌన్సిలర్ మీద అటెండ్ కాలేదు. కోరం లేక ఈరోజు వాయిదా పడింది. ఈ విధంగా పడబట్టి 4 సార్లు అయింది. వాళ్ళకి ఒక్కసారి కూడా ఫుల్ పెంచుగా సభ్యులు రావడం కానీ కోరం ఉండడం కానీ జరగలేదు. మొక్కుబడిగా జరిపిస్తున్నారు. కాబట్టి ఈ కౌన్సిల్ను రద్దు చేసి ఎన్నికలకు పోవలసిందిగా నేను అర్థిస్తున్నాను. తప్పనిసరిగా మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కారం కావాలంటే పటిష్టమైనటువంటి యంత్రాంగం అవసరం. ఆ పటిష్టమైన యంత్రాంగం లేదు. పాలక మండలి కూడా నిరుత్సాహంగా ఉంది. పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతారహితంగా వాళ్ళు సమావేశాలు ఎగ్గొడుతున్నారు. కాబట్టి తక్షణమే ఈ కౌన్సిల్ను రద్దు చేసి కొత్త కౌన్సిల్ని ఎన్నికలకు పోవడానికి సిద్ధపడవలసిందిగా నేను అధికార